మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పరిశీలించారు. తొలుత బ్యారేజ్ పై నుంచి కుంగిన పిల్లర్లను రేవంత్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజ్ దిగువ భాగంలో కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఆ తర్వాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృందం పరిశీలించింది. 7వ బ్లాక్ లోని పలు పిల్లర్లను, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను రేవంత్ ప్రత్యేకంగా పరిశీలించారు. అబద్ధపు ప్రచారంతో కేసీఆర్ ప్రభుత్వం కాలం గడిపిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2020లోనే మేడిగడ్డ బ్యారేజీకి ముప్పు ఉందని అధికారులు లేఖ రాశారని తెలిపారు. కానీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా అప్పటి ప్రభుత్వం బ్యారేజీని నిర్మించిన L&T సంస్థ పట్టించుకోలేదని అన్నారు. 2023లో తమకు ఏం సంబంధం లేదని పక్కకు తప్పుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఎన్నికల సందర్భంగా మీకు అందరికీ తెలుసు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు మేమందరం ఇక్కడికి రావాలనుకుంటే పోలీసు నిర్బంధాలతో రానివ్వలేదు. అయినా శ్రీ రాహుల్ గాంధీ గారు, నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నికల అధికారులను పట్టుబట్టి అనుమతి సాధించి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఆ రోజు మేము రావడం జరిగింది. అయితే ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు యొక్క కుంగుబాటు కానీ జరిగిన అవకతవకల మీద పూర్తిగా చూడడానికి సమయము సరిపోలేదు. అదేవిధంగా గత ప్రభుత్వము ఏమాత్రం ఇటువైపు ఎవరిని రానియకుండా వాళ్ళు చేసిన తప్పిదాలు, కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ను ఎవరు చూడకుండా కప్పిపుచ్చి తమ తప్పిదాల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడము. అదేవిధంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైనా ఇచ్చిన నివేదిక, ఈ ప్రాతిపదికన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి జరిగిన అవకతవకల మీద విచారణ చేపట్టి ప్రాథమికంగా ఒక నివేదికను ఇవ్వమని చెప్పడంతో వారు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో ప్రాజెక్టుల యొక్క డిజైన్స్లో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్మాణంలో లోపము, ప్రాజెక్టుల యొక్క నిర్వహణలో లోపము, ప్రాజెక్టుల యొక్క అంచనా, ఒక్క మేడిగడ్డ విషయానికి వస్తే 1800 చిల్లర కోట్లతో మొదలుపెట్టి 4000కు పైగా కోట్లకు పెంచి అంచనాలను పెంచి పాల్పడిన అవినీతి. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో పత్రికలలో చూస్తున్నాం, కాగ్ నివేదిక ఇచ్చింది, పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, 1000 కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా మేము చేసిన ఆరోపణ కాదు, కాగ్ ఇచ్చిన నివేదిక, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక. మేడిగడ్డ ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద స్కామ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని వెల్లడించారు. మనల్ని, మన పిల్లల్ని తాకట్టు పెట్టి 1000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్. మరి మరొకటి ఉండకపోవచ్చు. 94,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం 90,000 ఎకరాలు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది. ఆ 94,000 కోట్లలో 61,000 కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినరు. మరో 33,000 కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్, పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. దిస్ ప్రాజెక్ట్ వాజ్ ఎన్విసాజ్డ్ ఇన్ ది ఎర్లియర్ కాంగ్రెస్ గవర్నమెంట్ as 38,000 crore project irrigating 16 lakh acres. On the name of so-called re-engineering, officially the project cost is escalated to 80,000 crores for nearly the same new ayacut. Now, already expenditure is 94,000 crores.
and at the minimum another 40,000 crores are required to complete the project. This is the official figures as per the chief engineer's thing. కొన్ని విషయాలు నేను హైలైట్ చేస్తున్నాను. అసలు ఎంత తుగ్లక్, ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా వీళ్ళు చేసిన పనులు చూసి సిగ్గుపడతాడు. ఇన్ ఆల్ ద బ్యారేజెస్ there is a difference between barrages and dams. Dams are meant for storage. Barrage is for regulating flow of water. ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్న బ్యారేజ్లలో బ్యారేజ్ కట్టి నీళ్లు స్టోరేజ్ చేసిన వీళ్ళే చేసారు. ద బిగ్గెస్ట్ బ్యారేజెస్ ఇన్ ద వరల్డ్ కెపాసిటీ ఇస్ 2 TMC, 3 TMC, మేబీ మ్యాక్సిమం 4 TMC. వీళ్ళు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో 10, 11, 12, 14 TMCలు స్టోర్ చేసి ఫోటోలు తీసుకొని ఎన్నికల ముందు ఏదో గోదావరి జలకళ అని చెప్పి అన్ని పేపర్లో మీడియా ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇరిగేషన్ వేర్ నాట్ ఫాలోడ్. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్